సుమారు 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు. అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశంలో. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటా నేను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకంటే చెప్తాను. నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సమితిలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తోటి తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగోరైట్ పేరిట. అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించినా దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. నేను చాలా చిన్నవాడిని, మేము చాలా చిన్నవాళ్ళం. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నీ చెప్పాను. మా వెనకాల ఎవరూ లేరు. ఒక పెద్ద కథనం రాస్తే దాన్ని మేము ఫైట్ చేసేంత దమ్ము ధైర్యం కూడా మాకు లేదు, మౌనంగా కూర్చోవడం తప్ప. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ వేదిక ఊరువాడ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఒక సినిమాకి ఎలా అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని 2 భాగాలు ఉంటాయో, ఊరువాడ కార్యక్రమానికి 3 అడుగులు ఉంటాయి. మొదటి అడుగు సేవతో యువ జాగృతి. మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 2500కు పైచిలుకు అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు ఉన్నాయి. అనగా బీటెక్, డిగ్రీ, లా, నర్సింగ్, ఎంబీఏ, బీబీఏ అండ్ అదర్ దాన్ దట్ పాలిటెక్నిక్ లాంటి కాలేజీలు కూడా ఉన్నాయి. మేము ఎంచుకున్న సెంటర్లో ఒక చిన్న డ్రైవ్ నిర్వహించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అగెనెస్ట్గా, అనగా డ్రగ్స్ ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి కనుక వాటికి సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తాం. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దూరంగా, సేవకి దగ్గరగా. ఇదే మా మొదటి అడుగు, సేవతో యువ జాగృతి. ఇన్ డీటెయిల్ దేని గురించి తెలుసుకోవాలన్నా వన్స్ కార్యక్రమం మొదలైతే ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. నేను జస్ట్ ఒక ఐడియా చెప్తాను. నెక్స్ట్ రెండో అడుగు మన ఊరు మన బాధ్యత. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అందులో కొన్ని పంచాయతీ కింద ఉంటాయి, కొన్ని నాన్ పంచాయతీ ఉంటాయి, కొన్ని రెవెన్యూ విలేజ్లు ఉంటాయి. మేము ఎంచుకున్న గ్రామంలో ముందుగానే నియమించిన మా గ్రామ కమిటీ ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కరించని కొన్ని అతి చిన్న సమస్యల్ని మా వాళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది, మా గ్రామ కమిటీ. అయితే మాకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఒక 10 సమస్యలు రికార్డ్ చేశారు అనుకుందాం. చిన్న సమస్యలు ఆ పల్లెలో 1, 2 మా వ్యవస్థ తరఫున మేము దాన్ని పరిష్కరిస్తాం స్పాట్లో. మేము ఆ రోజు ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడే పరిష్కరిస్తాం. మిగతా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతు సదస్సు కూడా ఇందులో నిర్వహిస్తాం. ఈ మన ఊరు మన బాధ్యతలోనే భాగంగా రైతు సమస్య కూడా ఇక్కడే, రైతు సదస్సు కూడా ఇక్కడే ఉంటుంది. మూడో అడుగు ఊరి మాట పాలకుల దాకా. చూడండి, ఊరంటే కుటుంబాల ఒక సమ్మేళనం, కుటుంబానికి పెద్ద తండ్రి. ఆ కుటుంబంలో ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు, లైక్ మంచినీటి సమస్యలు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న ఫ్యామిలీ, కరెంటు సమస్యలున్నా ఆ ఇంటి పెద్ద అయిన తండ్రి దాన్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాడు, పరిష్కరిస్తాడు. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఒకవేళ ఆ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, కొలాయి తిప్పితే నీళ్ళు సరిగ్గా రాకపోవడం, స్విచ్ ఆన్ చేస్తే బల్బు సరిగ్గా వెళ్ళకపోవడం, ఇలాంటి చిన్న సమస్యల్ని ఆ ఇంటి తండ్రి, ఆ పెద్ద అంత ఫాస్ట్గా పట్టించుకోరు. అది తప్పు కాదు. ఆయనకి పెద్ద పెద్ద డీల్ చేస్తారు కాబట్టి పట్టవు. కానీ ఆ ఇంట్లో ఉన్న వారి ఇళ్ళకి,
వాళ్ళ పిల్లలకి నిరంతరం వాళ్ళ ప్రాబ్లమ్స్తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. కనుక మనం మన తండ్రినైనా మనం మన కష్టాలు ముందు పెట్టుకోకపోతే అవి సాల్వ్ అవ్వవు. చిన్నవే కానీ రోజు మనం వాటితో పోరాడాలి. సో ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక మనిషిగా వెళ్ళి ఒక సంబంధిత అధికారిని కలిసి ప్రజెంట్ చేయాలంటే కష్టాలు చేయొచ్చు, చేయలేకపోవచ్చు, వెనకడుగు వేయచ్చు, దానికి చాలా ధైర్యం కావాలి, ప్రజెంట్ చేసే స్టైల్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇది లేదు అని చెప్పలేం. ఏది లేదు, ఎక్కడ లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పే స్టైల్ ఉండాలి, దానికి ఒక ఇది ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. వాటిల్ని మేము కల్పిస్తాం. ఒక వ్యక్తిగా అవ్వంది వ్యవస్థకు అవుద్దని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ 3 అడుగుల కలయికే ఊరువాడ కార్యక్రమం. ఇది దశల వారీగా జరుగుతుంది. ముందుగా ట్రయల్ ఫేజ్ అనే పేరుతో అతి త్వరలో కొన్ని ఊర్లు మొదలు పెట్టుకుంటూ వెళ్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఒక ఊరు నుండి ఈ కార్యక్రమం అతి త్వరలో మొదలవుతుంది.